నమస్కారం. ఈరోజు యూపీఎస్సికి అంటే కేంద్ర ఉపాధి శాఖ మరియు కేంద్రంలో ఉన్నటువంటి డిఓపిటి డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ ట్రైనింగ్ వీళ్ళిద్దరి కూడా ఈరోజు ఫిర్యాదు చేయడం జరిగింది. ఏంటంటే గ్రూప్ 1 పరీక్ష పెట్టడం యూపీఎస్సికి చేత కాదు. వాళ్ళు హెచ్డబ్ల్యూఓ ఎగ్జామ్లనే పరీక్షలనే దాదాపు 13 క్వశ్చన్లు తప్పించిండ్రు. అంతేకాకుండా మరి అక్కడ వాళ్ళ సిన్సియారిటీ అక్కడ కూడా కనవాలేదు. అంతేకాకుండా గురుకులం పోస్టుల నింపుదలలో కూడా వాళ్ళకి ఎక్కడ కూడా గుడ్ ఈవినింగ్ కిరణ్, వాళ్ళకి ఎక్కడ కూడా కొంచెం ఇది చాలామందికి షేర్ చేయబ్బా, ఇది చాలా ఇంపార్టెంట్ వీడియో కిరణ్. అయితే ఇది వీళ్ళకు గురుకులం పోస్టులు మరి డీమెరిట్ లిస్ట్లో చేయకపోవడం వల్ల అంతే మినిమము ఒక్క పోస్ట్ కూడా మిగలకుండా ఏ విధంగా మరి వీటిని భర్తీ చేయాలనే ఇంగిత జ్ఞానం ఈరోజు టీజీపీఎస్కు లేదు. మళ్ళా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు టీజీపీఎస్ చాలా తెలివిగల్లోళ్ళను చాలా సిన్సియర్ ఉన్నోళ్ళను చాలా చక్కనైన వాళ్ళను నేను నియమించిన అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు చెప్పుకుంటారు. కానీ ఆయన ఎసొంటి వాళ్ళని నియమించిండ్రు అనేది మనం చూస్తే ఈరోజు ఏదైతే ఫోన్ ట్యాపింగ్ జరిగినప్పుడు ఎవరైతే డీజీపీ ఉండే అసొంటి వ్యక్తి తీసుకొచ్చి పెట్టిండ్రు. ఈరోజు కనీసం మన విజ్ఞప్తి వినే కూడా పరిస్థితి లేదు. సరితమ్మ, గుడ్ ఈవినింగ్ అమ్మా. కొంచెం చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది. చాలామంది అన్ఎంప్లాయీస్కు ముఖ్యంగా గ్రూప్ 1 రాష్ట్రాలకు ఎక్కువ శాతం షేర్ చేయండి. అయితే బక్కజేడ్సన్ అఫీషియల్ అయితే ఈరోజు నేను ఇచ్చిన లెటర్లా అంటే 2 కూడా కేసు నంబర్లు అయినాయి. ఒక్కసారి మీరు చూడండి. ఇది నేను డిఓపిటికి ఇచ్చిన. ఇందులో ఏందనంటే ఇక్కడ మా వాళ్ళకు పరీక్ష పెట్టుడు చేత కాదు, వీళ్లకు పరీక్ష రాసేంత పెట్టేంత సామర్థ్యం వీళ్ళకి లేదు. చాలా వరకు ఊర్లలోకి వెళ్ళి వీళ్ళు ఊర్లు వదిలేసుకొని వచ్చి ఇక్కడికి వచ్చి ఉన్నారు. కానీ వీళ్ళు పరీక్ష పెట్టడంలో విఫలమైపోయినారు. టెట్ నార్మలైజేషన్ కూడా పెట్టలేక. అంతేకాక 2016లో జరిగిన కొన్ని ఒక 3 ఎగ్జాంపుల్స్ పెట్టి కూడా నేను ఇవ్వడం జరిగింది. అందులో గ్రూప్ 1 2016లో జరిగినప్పుడు ఒకటే రూమ్లో 23 మందిని పెట్టి పరీక్ష రాసిండ్రు. అందరికి నౌకర్లు వచ్చినాయి. టాప్ 10 ర్యాంక్స్లలో ఇవాళకి ఫస్ట్ ర్యాంక్ ఎవరో తెలియదు. ఇవాళకి ఒక ఆయన అయితే ఏకంగా ఎస్పీ అయినంటే కొమరెడ్డి వెంకరెడ్డిని పట్టుకున్నాడు పోస్టింగ్ కోసం, ప్రస్తుతం ఉన్న మంత్రి. కాబట్టి మీరు ఖచ్చితంగా సఫిషియంట్ ఎస్సీ ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టులు వస్తలేవు సార్. స్టిల్ అదే అలా రిజర్వేషన్ పాటించకపోవడం, బ్యాక్లాగ్ పోస్టులు ఎన్ని ఉన్నాయి ఇవాళకి ఎస్సీ ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టులు గుర్తించలేకపోవడం, ఇటువంటి అనేకమైన అంశాలు ఈరోజు మన ముందున్నాయి. కాబట్టి ఈరోజు ఖచ్చితంగా ఇది కేంద్ర ఎంప్లాయ్మెంట్ అండర్ సెక్రటరీ సుమిత్రా డావరా గారికి మరి నేను విజ్ఞప్తి చేసిన. ఇందులో ఇప్పుడున్న నాయకులు ఎవరైతే ఇప్పుడు బీజేపీ నాయకులు 2 కేంద్ర సిపాయిలు ఉన్నారు, కేంద్ర మంత్రులు 2 ఉన్నారు. వాళ్ళు ఎంత గొప్పలు అంటే ఈరోజు హైడ్రా కోసము ఏకంగా వాళ్ళు చాలా కష్టపడి ఈరోజు హైడ్రాకు గవర్నర్ సేట గ్రీన్ సిగ్నల్ ఇప్పించారు. అన్నిటి గ్రీన్ సిగ్నల్ ఇప్పిస్తారు, కానీ ఈరోజు తెలంగాణలో నిరుద్యోగులు పడుతున్న బాధలు మాత్రం ఎవరికి కానరాకుంటే అయిపోయింది ఈరోజు. అందుకనే నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఈరోజు మీరందరూ కూడా ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వానికి టీజీపీఎస్కు పరీక్ష పెట్టడానికి చేత కాదు. అర్థమైందా? ఈరోజు మీరు ఒక పరీక్ష ఆఫ్టర్ ఆల్ ఒక హెచ్డబ్ల్యూఓ పరీక్ష మీరు చక్కగా పెట్టలేరు. గ్రూప్ 1 ఏం పెడతారండి? మీరు ఏం పెట్టడానికి చేతనవుతుంది మీకు? మీరు ఆగా మేఘాల మీద. ఈరోజు ఇంకా భయంకరం ఏంటంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎగ్జామ్ రాకముందు అది కూడా కంప్లైంట్లో ప్రస్తావించిన. ఈరోజు చాలా సీరియస్ ఇష్యూ. యాక్చువల్గానే అక్కడ బయట నిద్దామని చూసిన చాలామంది నిరుద్యోగులు మన ఆస్పిరెంట్స్ వాళ్ళు కొంతమంది కోర్టులలో కేసులు వేసినారు. వివిధ రకాలుగా మేము ఎంగేజ్ అయి ఉన్నాము.
కాబట్టి కొంచెం సమయం అన్నాను. ఇవాళ కూడా కోర్టు కేసు ఏదో ఉందంట, అందుకనే వాళ్ళు రాలేదు. అయితే ఖచ్చితంగా మనమైతే దాని మీద సిన్సియర్గా మనం కొట్లాడుతున్నాం. ఒకసారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కోర్టు కేసులు అయ్యాకే గ్రూప్ 1 ఎగ్జామ్, అదే కరెక్టే, అదే కోర్టే అది అయిన తర్వాతనే పెట్టాలి, లేకుంటే కష్టమవుతుంది. రేవంత్ రెడ్డి గారు మొన్న కూడా నేను వినిపించిన, ఈరోజు బాజాప్త పరీక్ష జరగక ముందే, అంటే ఇది నేను ఈరోజు కేంద్రానికి ఇది ఒక పాయింట్ పెట్టిన, ఈరోజు పరీక్ష జరగక ముందే మీరు ఏ విధంగా నేను మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, ప్రజాపాలన ఇందిరమ్మ రాజ్యం వచ్చిన తర్వాత టీచర్ల నియామకాలకు అత్యంత ప్రాధాన్యతనిచ్చి 10 నెలలు తిరిగే లోపలనే 11,062 మంది టీచర్లను నియమించడం ద్వారా తెలంగాణ పేద ప్రజలకు విద్యను అందుబాటులోకి తీసుకురావాలన్న మా ఆలోచన, మా కృషి, మా అధికారులు చేసిన నిరంతర శ్రమ ఈ సందర్భంగా మనం గుర్తించి అభినందించాలి. అదేవిధంగా మీకు అందరికీ తెలుసు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన మొదటి 90 రోజుల్లోనే 30,000 ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు ఎక్కడైతే కాంగ్రెస్ పార్టీ అధికార ప్రమాణ స్వీకారం చేసిన ఎల్బీ స్టేడియంలోనే వివిధ శాఖలలో 30,000 ఉద్యోగ నియామకాల పత్రాలు అందించడం ద్వారా నిరుద్యోగ సమస్య తీవ్రమైన సమస్య, తెలంగాణ ఉద్యమానికి ప్రధాన ఇంధనంగా పనిచేసిన నిరుద్యోగ యువకులకు ఉద్యోగ అవకాశాలు ఇవ్వడం ద్వారా, ఉద్యోగ నియామక పత్రాలు అందించడం ద్వారా ఈ ప్రభుత్వం నిరుద్యోగ యువకులకు అండగా నిలబడి గ్రామీణ ప్రాంతాల పేదల కుటుంబాలను నిరుద్యోగులకంతా అండగా నిలబడ్డా. ఇప్పుడే తమ్ముడు కింద ఒకటి గురుకులం పోస్టులు డౌన్ మెరిట్ లిస్టులో ఇవ్వాలని చెప్పారు. ఇప్పుడు రోహన్ తమ్ముని పేరు, దీని మీద నేను దీక్ష కూడా చేసిన. ఈరోజు మీకు చాతకానోళ్ళు, మీకు చేత కాదు, 3,000 పోస్టులు మిగిలినాయి అంటే ఈరోజు మీ గురుకులంలో డౌన్ మెరిట్ లిస్ట్ ఇవ్వకపోవడం వల్ల 3,000 పోస్టులు మిగిలినాయనంటే, మిగిలిన తట్టుగా మీ నియామకము, మీ పనితనం ఉన్నదంటే ఈరోజు దీన్ని ఏమంటారు? గురుకులం ఇది ఈరోజు డౌన్ మెరిట్ లిస్ట్లో ఇవ్వకపోవడం వల్ల 3,000 మంది టీచర్లు గురుకులాలకు 3,000 మంది టీచర్లు లోటుతో ఈరోజు అవి నడుస్తూ ఉన్నాయి. అంతమందికి ఈరోజు వాళ్ళని మీరు బయట పెట్టిండ్రు. ఈరోజు మీరు చేసిన సెలక్షన్ ప్రాసెస్ వల్ల 3,000 మందికి అవకాశాలు లేకుండా పోయింది. 3,000 మంది ఉపాధ్యాయుల లోటుతో ఈరోజు గురుకులాలు నడుస్తున్నాయనంటే మీ నిర్వాహకం ఏ విధంగా ఉన్నదని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు చూసుకోవాలి. ఇంకొక 2, గుడ్ ఈవినింగ్ శ్రీనివాస్, విక్టోరియా శ్రీనివాస్. ఇంకోటి కోర్టు కేసులు ఉన్నాయి, ఈరోజు చాలా వరకు కోర్టు కేసులు ఉన్నాయి. ఆ కోర్టు కేసులు ఇంకొకటి వర్గీకరణ దానిది కూడా ఒకటి ఉన్నది ఈరోజు. కాబట్టి ఆ కోర్టు కేసు మీరు కరెక్ట్గా అదన్నీ సెలెక్ట్ అయిన తర్వాతనే కోర్టు కేసులు అన్ని పరిష్కరించిన అయిన తర్వాత పెడితే బాగుంటుంది. అందుకని నేను వీళ్ళు పెట్టడానికి చేత కాదు, ఎందుకంటే హెచ్డబ్ల్యూఏది మనం చూసినాం, గ్రూప్ 1 కూడా కండక్ట్ చేసేలా ఉన్నారు సార్ కేసెస్ ఉండగానే. కాబట్టి అవి అవి నడవాయి. ఎందుకంటే ఈరోజు అదే నేను ముఖ్యమంత్రి ఇప్పుడు ఈ వీడియో వింటే మనకు నీట్గా అర్థమైపోతుంది. ఈ వీడియో మనం పూర్తి కిందాము ఈయనది ఆదుకోవాలన్న ఆలోచనతో ముందుకు వచ్చినాము. ఇదే కాకుండా డిఎస్సి నోటిఫికేషన్ టెట్ లేకపోవడం వల్ల కొంతమందికి అవకాశాలు రావట్లేదంటే టెట్ పరీక్షలు నిర్వహించిన తర్వాతనే డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చి వాళ్ళకు కూడా అవకాశాలు కల్పించడం జరిగింది. ఇదే కాకుండా గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3కి సంబంధించిన పరీక్షల్ని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఒక అంగడి సరుకుగా మారితే దాన్ని కంప్లీట్గా ప్రక్షాళన చేసి నూతనంగా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ మెంబర్స్ కూడా నిపుణులను, అందులో అనుభవం కలిగిన వాళ్ళని నియమించడం ఆరోపణ లేదు. నిపుణులు అంటే ఎటువంటి ఆరోపణ లేనంట రేవంత్ రెడ్డి గారు. నిపుణులు కాదు వాళ్ళు, నిపుణులు అయితే గురుకులం పోస్టుల 3,000 పోస్టులు మిగిలాయి. నువ్వు ఒప్పుకోవాలి. ప్రెస్ మీట్లో దయచేసి మీరు మాట్లాడండి రేవంత్ రెడ్డి గారు, మీరు మౌనంగా ఉంటే నడవది. మీరు గురుకులం పోస్టులో ఏ విధంగా డౌన్ మెరిట్ పెట్టకుండా చేస్తే ఈరోజు
3,000 పోస్టులు మీద మిగిలినయా లేదా? ఇంకోటి, నువ్వు మంచి పేరు ఎటువంటి కంప్లైంట్ లేదు. మహేందర్ రెడ్డి గారు ఇప్పుడున్న టీజీపీఎస్ చైర్మన్ గారు ఎవరైతే ఉన్నారో ఫోన్ ట్యాపింగ్ అయినప్పుడు ఆయన డీజీపీగా ఉండే అటువంటి వ్యక్తిని నువ్వు తీసుకొచ్చి ఏ విధంగా పెడతావు? ఒక ఇంటిగ్రిటీ లేని వ్యక్తి నువ్వు ఏ విధంగా తీసుకొచ్చి మా నెత్తి మీద పెడతావు? ఈరోజు ఆయన నువ్వు ఎందుకు పెట్టుకున్నావు? ఒక ఇంటిగ్రిటీ లేని వ్యక్తిని మీరు ఎవరైతే ఫోన్ ట్యాపింగ్ జరిగినప్పుడు డీజీపీగా ఉన్నటువంటి వ్యక్తిని తీసుకొచ్చి ఈరోజు నువ్వు ఎందుకు పెట్టుకున్నావో ఇప్పుడు నీ నోటితోనే నువ్వే చెప్తావు. ఒక్క నిమిషం నువ్వే చెప్తావు. తొందరలోనే గ్రూప్ 1 ఫలితాలను కూడా ప్రకటించి ఇగో వందలాది మంది తెలంగాణ ఏమంటుండు ఇప్పుడు పట్టభద్రులు సరుకుగా మారితే దాన్ని కంప్లీట్ గా ప్రక్షాళన చేసి నూతనంగా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ మెంబర్స్ కూడా నిపుణులను అందులో అనుభవం కలిగిన వాళ్ళని నియమించడం ద్వారా ఎలాంటి ఆరోపణ లేకుండా తొందరలోనే గ్రూప్ 1 ఫలితాలను కూడా ప్రకటించి ఇలాంటి మిత్రులారా మంది దీని మీదనే ఇప్పుడు ఇచ్చింది. గ్రూప్ 1 ఫలితాలు త్వరలో ప్రకటిస్తాడంట. అంటే పరీక్ష పెట్టకుండానే త్వరలో ప్రకటిస్తా. పరీక్ష పెట్టకముందే ఏ విధంగా ప్రకటిస్తాడు? ఈరోజు పరీక్ష పెట్టకముందు ఏ విధంగా అయినా రిజల్ట్ ప్రకటిస్తారు. అంటే పరీక్ష ఆల్రెడీ మీ దగ్గర మొత్తం 2016 లెక్క అప్పుడు ప్రభుత్వం చేసినట్టుగా బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన తీరుగా మీ సెలక్షన్లు ఈరోజు అయిపోయిందా? ఈరోజు పేపర్ లీక్ లేకుండా లోపల ఖతం చేసిండ్రా ఈరోజు నేను అందుకనే ఈ లీక్లు అయ్యే అవకాశాలు ఉన్నాయమ్మా. 2016లో ఆల్రెడీ దొంగలు కొంతమంది చాలామంది ఆ విధంగా అయ్యి ఈరోజు పైన చైర్లలో కూర్చున్నారు దొంగలు. వాళ్ళు పేపర్లు కొనుక్కొని ఈరోజు అన్యాయంగా ఎవరికంటే మెరిట్ స్టూడెంట్స్ ఉండో వాళ్ళ నాగం చేసింది. ఇవాటి కూడా కోర్టు కేసులు పెండింగ్లు ఉన్నాయని కూడా పెట్టినా నేను దీని కింద డిస్క్రిప్షన్లో నేను పెడతా దీని కింద ఖచ్చితంగా. కాబట్టి అవన్నీ అదే విధంగా ఉన్నాయి. ఎవరెవరి కేసులు ఒక 3 ఎగ్జాంపుల్స్ నేను పెడతా. అదే విధంగా ఉన్నాయి. కాబట్టి ఇక్కడ 2022లో కూడా పరీక్ష పేపర్ లీక్ అయింది. రేపు కూడా అవకాశాలు. ఈరోజు సాక్షాత్ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి, ఒక క్యాబినెట్ హెడ్, స్టేట్ హెడ్ నువ్వు పరీక్ష పెట్టకముందే పక్కన అంతమంది మంత్రులు ఉన్నారు, అంతమంది ఆఫీసర్లు ఉన్నారు. వాళ్ళు చెప్పాలే కదా, అరే మూర్ఖుడా దుర్మార్గుడా నీకు తలకాయ లేదు, తలకాయ లేదు, నీకు ఏదేందో తెలుస్తలేదు, ఎక్కడ ఉన్న పనికిమాలని తీసుకొచ్చి ముఖ్యమంత్రి మీద కూర్చోబెట్టినవారా బాబు, ఇంకా పరీక్షలు పెట్టలే మనము, నీకు అవగాహన లేకుండా చేర్చుకో అని చెప్పాలి కదా ఆయనకు. అవేవి చెప్పకుండా పక్కకున్నప్పుడు మంచిగా కూర్చొని ముత్తైదులు కూర్చున్నట్టుగా ఎందుకు అంత? అది కరెక్ట్ అయితే రాంగ్ అంటే మీరు ఉండాలి కదా. ఇది తప్పు, ఇది మనము రాంగ్ స్టేట్మెంట్ ఇస్తుండ్రు సార్ మీరు. మనం ఇంతవరకు అసలు పరీక్షనే కండక్ట్ చేయలేదు, దయచేసి మీరు ఉపసంహరించుకోండి అని చెప్పాలి. ఇవ్వాలనే స్టేట్మెంట్ ఇవ్వాలి. త్వరలో రిజల్ట్ ప్రకటిస్తా అంటే ఆల్రెడీ పరీక్ష పెట్టేసిండ్రా? టీజీపీఎస్సీ చైర్మన్ కూడా దీని మీద ఎందుకు స్పందిస్తలేడు? ముఖ్యమంత్రి గారు ఈ విధంగా మాట్లాడారు. ఆయన ఏదో నోరు జారినది ఏదో ఒకటి పేకాలే కదా మీరు, ఏదో ఒకటి ఉన్నదో లేదో మాట్లాడాలి కదా, మీకు అలవాటే కదా మీకు. కాబట్టి ఇటువంటి వాళ్ళని తీసుకొచ్చి పెట్టి ఈరోజు మన నెత్తిన పెట్టి ఈరోజు పరీక్షలు పెట్టేటట్టుగా ఈరోజు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఖచ్చితంగా గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఏదైతే అయినాయో పెట్టిందని చెప్పిండ్రో అవి ఖచ్చితంగా క్యాన్సిల్ చేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు నీవు త్వరలో ఏదైతే పెడతానన్నావో అది కోర్టు కేసులు అన్నీ అయిన తర్వాత పెట్టాలి, కేంద్రం పెట్టాలి. రేవంత్ రెడ్డి గారు మీరే ఉత్తరం రాయండి ఢిల్లీకి. నాకు కిషన్ రెడ్డి గారు, మీరు బండి సంజయ్ గారు ఈరోజు ఏ విధంగా హైడ్రా కూర్చోడానికి మీరు గవర్నర్ చేత పూర్తి స్వేచ్ఛ ఇవ్వడానికి ప్రభుత్వానికి పూర్తి పవర్స్ ఏ విధంగా మీరు ఇప్పించారో, హైడ్రాకి ఏ విధంగా ఇప్పించారో దగ్గరుండి, అదే విధంగా ఈరోజు గ్రూప్ 1 ఎగ్జామ్స్ మా తెలంగాణ ఏర్పడ్డ తర్వాత ఇయాటి వరకు మొత్తం దొంగలే ఉన్నారు. వీళ్ళు పరీక్షలు బరాబర్ పెడతలేరు. ఏడ చూసినా పేపర్ లీకులు అవుతున్నాయి. ఈరోజు క్వశ్చన్ పేపర్లు బరాబర్ తయారు చేయడానికి వస్తలేదు. కాబట్టి వీళ్ళని వెంటనే మీరు మార్చాల్సిన అవసరం ఉన్నదని చెప్పేసి ఖచ్చితంగా ఈరోజు తెలంగాణ ప్రభుత్వం మీరు బీజేపీ మీరంతా ఉత్తరాలు రాయాలి. మీరు ఉత్తరాలు రాసి ఖచ్చితంగా ఇక్కడ నిరుద్యోగులకు ఎవరెవరైతే పరీక్షలు రాస్తున్నారో వాళ్ళకి న్యాయం చేసే విధంగా మీరు చర్యలు ఉండాలి. లేకుంటే నిజంగా వాళ్ళకి నమ్మకం లేకుండా పోతుంది. ఈరోజు నమ్మకం లేని పరిస్థితిలో ఈరోజు ఉన్నది. అందుకని నేను ఒక్కొక్క పాయింట్ టు పాయింట్ ఈరోజు మరి సుమిత్రా డౌరా గారికి, ఆమె కేంద్ర ఎంప్లాయ్మెంట్ అండర్ సెక్రటరీగా ఉన్నారు, అంతేకాకుండా డిపిఓటీ కూడా చేసిన,
వాళ్ళు రికమెండ్ చేయాలని చెప్పి ఎందుకంటే వాళ్ళు రికమెండ్ చేయాలి. ఇక్కడ యూపీఎస్ చాలా రాష్ట్రాలలో జరుగుతున్నాయి. ఎందుకంటే ఐఏఎస్ సివిల్ సర్వీస్ తర్వాత మరి అంత ఇంపార్టెంట్ పోస్ట్ గ్రూప్ 1కే ఉంటాయి. వాళ్ళు ఈజీగా వచ్చే రోజుల్లో ఐపీఎస్లు ఐఏఎస్లు వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి వాళ్ళు వీళ్ళకి సంబంధించిన మనుషులను పెట్టుకునే విధంగా ఈరోజు చేస్తూ ఉంటారు. చాలామంది ఈరోజు ఎంతమంది అని అంటే ఈరోజు దయచేసి పరీక్ష పోస్ట్పోన్ చేయాలని, అంతేకాకుండా ఈరోజు ఎవరైతే పేపర్లు కొనుక్కున్నారో వాళ్ళు చాలామంది పరీక్షలు పెట్టాలనుకుంటారు. ఎందుకంటే ఆల్రెడీ అడ్వాన్స్ ఇచ్చి ఉంటారు. మెంటల్ ప్రెజర్తో వాళ్ళు చాలామంది చదవలేకపోతున్నారు. అంటే ఈరోజు బాధాప్త ముఖ్యమంత్రి ఈ విధంగా స్టేట్మెంట్ ఇస్తే వాళ్ళు ఎట్లా చదువుతారు చెప్పండి? ఈరోజు ఎంత మెంటల్ ప్రెజర్ పెడుతుంది ఒక్కొక్కళ్ళ మీద. మీకు అర్థమవుతుందా? మీ ఇంట్లో ఎవరు రాస్తారు రేవంత్ రెడ్డి గారు గ్రూప్స్ ఎగ్జామ్ ఏమైనా రాస్తుందా మీరు? మీకేం అవసరం? ఆల్రెడీ మీకేం అవసరం? ఇంట్లోనే కూర్చోబెట్టుకొని రాపిచ్చి ఈరోజు కొట్టేసే పరిస్థితిలో ఈరోజు మీరు ఉన్నారు. కాబట్టి మేము చాలా అప్రమత్తంగా ఉన్నాం. ఖచ్చితంగా మేము ఒక్కొక్కటి మేము చూస్తున్నాం. నిజంగా మీకు ఏమన్నా నీతి నిజాయితీ ఏమన్నా ఉంటే కిషన్ రెడ్డి గారికి, బండి సంజయ్ గారికి నేను మీకు విజ్ఞప్తి చేసేది ఏంటంటే, మీరు కేంద్రం ద్వారా చాలామందిని అడిగిన యూపీఎస్సీని నాకు ఎక్కువ అవగాహన లేదు, యూపీఎస్సీ గ్రూప్ 1 ఎగ్జామ్ పెడితే ఎట్లుంటుంది అంటే చాలా బాగుంటుంది అని చెప్పి 2016 బాధితులు వాళ్ళు వేరే ఉద్యోగాలు చేస్తుంది ఈరోజు, కానీ కోర్టు కేసులలో ఉన్నారు. వాళ్ళు చాలామంది నాకు చెప్పడం జరిగింది, చాలా మంచి పద్ధతి ఉంటుందన్న, మీరు ఖచ్చితంగా డిమాండ్ చేయండి అనగా నేను వెంటనే లెటర్ డ్రాఫ్టింగ్ చేసి 2016లో జరిగిన స్కాము, 2022లో స్కాము, నిన్న ముఖ్యమంత్రి మన తెలంగాణ పెద్ద సిపాయి ఇచ్చిన స్టేట్మెంటు, ఇవన్నీ కలిపి నేను కేంద్రానికి అన్నీ రాసి పంపిన. ఈ పెద్ద మనిషి వీడియో క్లిప్పింగ్స్ కూడా పెట్టి పంపిన. ఇవి రేపు ప్రమాదకరంగా మారే అవకాశాలు ఉన్నాయి. అవసరమైతే తెలంగాణ యూపీఎస్సీ కార్యాలయం ముందు దీక్షకైనా కూర్చుంటాం. నిరుద్యోగ యువత మీరు ఖచ్చితంగా మన పాలసీని కొన్ని మార్చుకునే విధంగా మన ఉద్యమాలు లేకుండా, మన పోరాటాలు లేకుండా రేపు కొనసాగుతూనే ఉంటుంది. మనం అనుకుంటున్నాం గత ప్రభుత్వం చేసింది, ఈ ప్రభుత్వం ఇంకా చేస్తుంది, ఈయనకంటే ఆయన బాగుండే. కాదు, 2014 వెళ్ళి ఇవాళ వరకు దోపిడీ కొనసాగుతూనే ఉన్నది. దోపిడీ ఆగలేదు. వేటిపైన కూడా వాళ్ళకు అవసరం. ఈరోజు కొన్ని ట్రోల్ చేస్తారు, అన్ని ట్రోల్ చేయరు. కొన్ని మాత్రం వాళ్ళకి అవసరం ఉన్నాయి మాత్రమే ట్రోల్ చేస్తారు ఎవరైనా. అందుకే నేను ఏ పార్టీలో ఇవాళకి నా సస్పెండ్ అయ్యి 6 నెలలు అయినా కానీ దాదాపు 6 నెలలు కావస్తున్నా, నేను ఏ పార్టీలో ఎందుకు జాయిన్ కాలేదనంటే ఎవరికి వాళ్ళకు అవసరం ఉన్న వరకు నీతులు మాట్లాడతారు, అవసరం లేకుండా ఏదో చేస్తారు. ఈరోజు మనం అందరం చూసినాం కదా, ఈరోజు అదానికి మూసీ కాంట్రాక్ట్ కానీ లేకుంటే 84 ఎకరాల భూములు అప్పచెప్పడానికి అది సునీల్ కనుగోలుతో జరిగిన మీటింగు డైవర్ట్ కానికని అని చెప్పి బయటికి రాకుండా ఉండడానికి అని చెప్పేసి ఈరోజు సమంత పైన ఒక స్టేట్మెంట్ ఇప్పించారు. అంటే ఇద్దరు మహిళలను కూడా అందులో వాడుకునే పరిస్థితి ఈరోజు వాళ్ళు తీసుకొని వచ్చింది. కాబట్టి మీరు ఖచ్చితంగా ఇక్కడ మా జీవితంలో ఆడుకుంటున్నారు సార్, ప్రిలిమ్స్ క్వాలిఫై అయ్యి లాభం లేదు, బతుకు మీద విరక్తి పుడుతుంది, గ్రూప్ 1 ఎగ్జామ్ క్యాన్సల్. బ్రదర్, ఒకటి ఎప్పుడు కూడా దేనిపైన కూడా ఇది బ్రతుకు మీద విరక్తి అనేది అవి ఎప్పుడు రావద్దు. ఎప్పుడు అటువంటి ఆలోచనలు ఎప్పుడు కూడా రావద్దు. లైఫ్ మీరు ఎప్పుడన్నా ఏమైనా ఉంటే నన్ను కలవండి, నేను నా పరిస్థితి మీకు చూస్తే మీకు అర్థమైపోతుంది. నేను మా ఇంట్లోకి వెళ్ళి లైవ్ చేస్తున్నా, అది నా మొబైల్కి వెళ్ళి ఫోన్కి వెళ్ళి పెడుతున్నా. కేవలం మీకోసమే. నాకు ఇంట్లో ₹1 కావాలని కాదు ఛానల్ నడిపేది. ఎందుకంటే ఛానల్లో ఒక్కొక్క గవర్నమెంట్ ఒక్కొక్క తీరుగా వ్యవహరిస్తూ ఉన్నాయి. కాబట్టి మనది మనకు ఉండాలని చెప్పేసి మొబైల్ ద్వారా నేను నడిపిస్తున్నా. ఎప్పుడు కూడా నిరుత్సాహపడద్దు. మనం బ్రతకడం అనేది ఇంపార్టెంట్. అదేందా బ్రదర్, నాకు ఫిజికల్గా అనేకమైన ప్రాబ్లమ్స్ ఉన్నా, కేసులు ఉన్నాయి, కోర్టులలో పోతా, పొద్దుగాల కూడా కోర్టుకు పోతా వస్తాం. కొట్లాడాలి, లైఫ్ అంటే కొట్లాడుతూనే ఉండాలి మనం. కాబట్టి ఖచ్చితంగా అటువంటి ఆలోచనలు ఎప్పుడు రానియద్దు. మనం ఫైట్ చేయాలి ఖచ్చితంగా. అది ఎప్పటి వరకు అయితే అప్పటిదాకా మనం సావు న్యాచురల్గా వచ్చేంత వరకు మనం కొట్లాడాలి. కానీ మనం దీనికోసము ఒక నౌకర్ రాలే, జీవితంలో ఒక భాగం ఇది, కానీ లైఫే ఇది కాదు, చాలా ఉన్నాయి. కాబట్టి అటువంటివి పెట్టుకోవద్దు. మీకు అటువంటి డిప్రెషన్లు ఎప్పుడు అంటారు అనిపించినప్పుడు నాకు ఖచ్చితంగా కలవండి. నా నంబర్ మీకు చాలా మంది దగ్గర ఉన్నాయి, 9866323813. వాళ్ళు ఒకవేళ ఫోన్ లేపకుండా నాకు మెసేజ్ పెట్టండి. ఖచ్చితంగా నేను మరొకసారి ఈరోజు మీ ప్రతి విషయాల్లో మీరు అప్రమత్తంగా ఉండాలి. మెయిన్గా నేను రిక్వెస్ట్ చేయండి, మీ ట్విట్టర్లో ఫాస్ట్గా ఉండండి. టీజీపీఎస్సీకి మీరు ట్యాగ్ చేయండి, టీఓపీటీకి ట్యాగ్ చేయండి. అంతేకాకుండా సుమితా డావ్రా అనే DWAR అనే వర్డ్ నేను అందులో పెడతా. ఇప్పుడు
ఆమెకు మీకు ట్యాగ్ చేయండి, కిషన్ రెడ్డికి బండి సంజయ్ కూడా ట్యాగ్ చేయండి. మీరు ఎక్కువ సమయం రోజు ఒక 5 నిమిషాలు మీ ట్విట్టర్లో పెట్టండి. ఏది యూపీఎస్సీ ద్వారా ఎగ్జామ్ పెట్టాలి, ఇప్పుడు అయినా ఎగ్జామ్ క్యాన్సిల్ చేయాలి, మాకు వీటిపైన నమ్మకం లేదు. ఎందుకంటే చాలా ఫామ్స్ ఇప్పుడు ఒక 10 పోస్టులు కలిపి 10 పోస్టులు కలిపి మళ్ళీ మీరు ఆ ఎగ్జామ్ కంటిన్యూషన్ బదులు కొత్త ఫామ్స్ దాదాపు 1,00,000 పైన ఫామ్స్ ఈ రోజు వచ్చిన పరిస్థితి ఉంది. కాబట్టి వీటిపైన కూడా ఏదో అనుమానాలు ఉన్నాయి, అందులో మీరు సెట్టింగ్ చేసుకున్న ఫామ్స్ ఏమైనా ఉన్నాయా అని. కాబట్టి ఈరోజు ముఖ్యమంత్రి వ్యవహారం పైన ముఖ్యమంత్రి బాజాబ్తా ఒక బాధ్యత గల క్యాబినెట్ హెడ్, స్టేట్ హెడ్ ఈరోజు బాజాబ్తా ఎగ్జామ్ కండక్ట్ చేయకుండానే మేము రిజల్ట్ ప్రకటిస్తామని అంటే మీరు ఆల్రెడీ అనుకున్నది బయటికి లీక్ అయింది తప్ప ఇది నోరు దొరకటం కానీ దీని మీద ఈ రోజు వరకు నేను అనుకోకుండా మాట్లాడినా అనేది ఈ రోజు వరకు ముఖ్యమంత్రి గారు ఎక్కడ కూడా దీని మీద కరెక్షన్ చేసుకునే పరిస్థితి చేస్తలేరు. కాబట్టి ఆస్పిరెంట్స్ ఎవరు కూడా మీరు నీరు గారద్దు, మనం కొట్లాడదాం, ఖచ్చితంగా మనం ఫైట్ చేస్తూనే ఉందాం. తెలంగాణ మారేదాకా, తెలంగాణ బతుకులు మారేదాకా ఇటువంటి దొంగలను ఈరోజు మేధావైనటోడు కనబడతలేరు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ సీట్లలో గెలిచిన వాళ్ళు జీవన్ రెడ్డి కానీ లేకుంటే తీర్మాన్ మల్లయ్య కానీ ఇంకా ఎవరే కానీ ఈరోజు వాళ్ళు మాట్లాడాల్సిన పరిస్థితి. వాళ్ళు నిజంగా గట్టిగా నిలబడితే ఒక్క పేపర్ కూడా లీక్ కాదు. ఛాలెంజ్ చేస్తున్నాను నేను, ఒక్క ప్రజాప్రతినిధి, ఒక్క ఎమ్మెల్సీ కానీ ఒక ఎమ్మెల్యే కానీ గట్టిగా నిలబడి నిరుద్యోగుల తరపున ఒక పేపర్ లీక్ అయితే మేము మూకం అని చెప్పి ఏ పార్టీ అయినా సరే ఈరోజు ఎవ్వరు కూడా ఎవరి సంపాదన వాళ్ళు ఉన్నారు. అనవసరమైన నినాదాలు ఈరోజు వాళ్లకు లాభం చేకూర్చే నినాదాలను భుజాన్ని వేసుకొని ఆ నినాదాలను మోసుకుంటూ పోతుండ్రు. కానీ ఈరోజు బహుజనుల పాత్ర, బహుజనులు ముఖ్యమంత్రి కావాలి, అది ఇది అని అన్నీ మాట్లాడతారు. ఈరోజు వీళ్ళకు అసలు మీరు ఏ బాధ్యత మీరు వహించాలనో, ఎవరి తరపున మీరు నిలబడాలనో వాళ్ళ తరపున మీరు నిలబడకుండా ఈరోజు మీరు ఏది కీలు బొమ్మల లెక్క, ఒక శిఖండిల లెక్క ఈరోజు మీరు పాలక వర్గం చేతుల్లో మారింది. కానీ వీళ్ళ గురించి మీరు మాట్లాడతలేరు. ఇప్పటికైనా ఈరోజు నిరుద్యోగ ఎమ్మెల్సీలు మీరు గట్టిగా నిలబడాలి. వీళ్ళ పరీక్ష ఏదైతే గ్రూప్ 1 ఎగ్జామ్ మొన్న పెట్టిందో అది క్యాన్సిల్ అయ్యేటట్టుగా మీరు చేయాలి. కోర్టు కేసులు అయ్యేంత వరకు కూడా, కోర్టు కేసులు జరిగేంత వరకు పరీక్షలు జరగడానికి వీలు లేదు, అవి ఆపాల్సిందే. అంతేకాకుండా HWO గురుకులం పోస్టు డిమెరిట్, అరే ఒక ఉత్తరం రాయండి జీవన్ రెడ్డి గారు, మీరు ఒక ఉత్తరం రాయండి, ఒక లెటర్ రాయండి, మీరు వాళ్ళ తరపున మాట్లాడండి. మీరు ఎందుకైంది ఎమ్మెల్సీలు? అవి ఏమన్నా అవి మీకు అలంకారప్రాయంగా కాదు కదా. ఎలక్షన్ టైంలో ఎందుకో మా వాళ్ళకి ఏమో అవుతుంది, మీ అసంటి వాళ్ళని గెలిపిస్తారు, గెలిపించినాక మీరు వేరే స్లోగన్లు వేసుకొని భుజాన్ని వేసుకొని తిరుగుతారు. కాబట్టి అది ఖచ్చితంగా మనం ఫైట్ చేద్దాం. ఒక మార్గం దొరికింది. కేంద్రం ఈ రోజులలో ఇది పరీక్ష కాదు, వచ్చే ప్రతి పరీక్ష కూడా ఈరోజు యూపీఎస్సీ ద్వారా కండక్ట్ అయితే అందరు కూడా న్యాయం జరుగుతుంది అనుకుంటున్నా. ఖచ్చితంగా ఆల్ ద బెస్ట్. దేనికి కూడా ఎవరు కూడా నిరుత్సాహపడకండి, టెన్షన్ పడకండి. ఇది కిషన్ రెడ్డి గారికి మరియు బండి సంజయ్, కేంద్ర ప్రభుత్వ పెద్దలు ఎవరెవరు ఉండో వాళ్ళకి రీచ్ అయ్యేదాకా ఫార్వర్డ్ చేయాలి. ఇది నేను ఫైనాన్షియల్ సపోర్ట్ కానీ దేనికోసం నేను ఈ ఛానల్ పెట్టలేదు, నేను ఏళ్ళ కూడా నాకు ఇది లేదు, ఓకేనా అని నేనే అప్లోడ్ చేస్తాను. జై తెలంగాణ, అమరవీరులకు జోహార్లు.